నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కనిపిస్తున్న గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది మన తెలంగాణ లోపల జగిత్యాల డిస్టిక్ కొడిమ్యాల మండలం నమిలకొండ అనే గ్రామం వద్ద ఉందండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల దేవుడండి. చాలామంది ఇక్కడికి ప్రతి ఏటా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికైతే ఇంతకుముందు అయితే పై వరకు వెహికల్స్ అనేవి వెళ్ళేది, కానీ ఇప్పుడు కొంచెం రోడ్డు బాగా లేకపోవడం వల్ల ఇక్కడ నీళ్ళ ట్యాంక్ వరకు అయితే మన టూ వీలర్స్ వెళ్తున్నాయి. ఇక్కడనే మనం వెహికల్ పార్క్ చేసుకొని పైకి కాలినడకలో 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మా బావమరిది విష్ణువర్ధన్ రెడ్డి. అతను మొక్కుకున్నాడు. అతను మొక్కు చెల్లించడానికని మేమందరం కలిసి వచ్చినాము. ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసినాము. ఇక్కడ నుండి అందరం కాలినడకన పైకి వెళ్తున్నాము. పిల్లలు చాలా జోష్గా నడుస్తున్నారు. కొద్దిగా ఎండ కూడా బాగానే స్టార్ట్ అయింది. ఇది ఎండాకాలం కావడం వల్ల కొంచెం తక్కువ మంది అయితే ఉన్నారు. ఈ హాలిడేస్లో వస్తుంటారు. ఇప్పుడైతే చాలా తక్కువ మందే ఉన్నారు. మేము నడవడం అయితే స్టార్ట్ చేశాము. దాదాపు సగం వరకు అయితే వచ్చినాము. భవిష్య ఈమె మా కోడలు చాలా ఉత్సాహంగా ఉంది. హార్దిక్ అండ్ వర్షిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు అయితే గబగబా నడుస్తున్నారు. మా అక్షిత్ రెడ్డి మరి వీళ్ళకన్నా ముందుగానే ఎక్కడి వరకు వెళ్ళిండో కనబడడం లేదు, కానీ ముందైతే వెళ్తున్నాడు. రెడ్ టీషర్ట్ వేసుకున్న అతను ఇప్పుడైతే గుట్టపైకి అయితే ఎక్కడం జరిగింది. ఇప్పటికే దాదాపు చిన్నపిల్లలు కొంచెం అలసిపోయినట్టు కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ దేవుడు కనబడేసరికి ఉత్సాహం మళ్ళీ వాళ్ళకు రెట్టింపు అయింది. మళ్ళీ గబగబా ఎక్కారు. ఇదిగోండి మనం గుట్టపైకి అయితే వచ్చినాము. శ్రీనిధి, ఎట్లుంది? దేవుడి దర్శనం అక్కడనే అయినట్టున్నాడుగా నీకు. ఈ కొండపై నుండి చూసినట్లయితే చుట్టూ పచ్చని చెట్లు చాలా బాగా కనిపిస్తున్నాయండి. ఇంత మంచి లొకేషన్ నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా నచ్చింది. మేమైతే మొత్తానికి ఈ కొండపైకి అయితే ఎక్కేసినాము. కొద్దిసేపు అందరము ఇక్కడ కూర్చొని సేద తీరుతున్నాము. మేమైతే రాగానే ఇవన్నీ ముందుగా ప్లానింగ్ చేసుకొని ఒక 1.5 లీటరు థమ్స్అప్ బాటిల్ అయితే తీసుకొని వచ్చినాము. అది మనిషికి ఒక గ్లాస్ అయితే తాగుతున్నాము. ఈయన మా చిన్న కొడుకు వర్షిత్ రెడ్డి. నేను కూడా ఒక గ్లాసు థమ్స్అప్ అయితే తాగుతున్నాను. ఈ ఎండలో నడిచి రావడం వల్ల థమ్స్అప్ అనేది టేస్ట్ ఇంకా రెట్టింపు అయిపోయిందండి. ఇక్కడ కనిపిస్తున్న కోనేరు గుట్టపైన ఉందండి. ఇది ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా ఎండిపోలేదు. ఇందులో ఎప్పుడు నీళ్ళు అనేది ఉంటాయి. ఇందులో ఈ కోనేరులో దేవతలు స్నానం చేసేవారంట. గుట్టపైన కోనేరు దగ్గర ఇది ఒక రాయి కింద దీని చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చినట్లయితే మన కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. అందుకని మా అబ్బాయి చెప్పగానే వెళ్ళి గబగబా ఒక రౌండ్ అయితే చుట్టి వచ్చాడు. నాకు ఇంకా ఇందులో నేను పడతానా లేదా అని నాకు కొంచెం డౌట్ అనిపించింది, కానీ మా అబ్బాయి ఏం భయం లేకుండా ఇది ఎలా తిరిగి వస్తున్నాడు చూశారు కదా. మా పెద్ద అబ్బాయి వెళ్ళి వచ్చినాక మా చిన్నోడు వర్షిత్ రెడ్డి కూడా నేను కూడా వెళ్తానని చెప్పేసి గబగబానైతే వెళ్తున్నాడు. భయం అనేది లేదు. ఏదో ఫస్ట్ టైం వచ్చినామన్న ఫీలింగ్ అయితే లేకుండా గబగబా వెళ్ళి వస్తున్నారు. మరి వాళ్ళు ఏం కోరికలు కోరుకున్నారో నాకు తెలియదు, కానీ తొందరనే వెళ్తున్నారు. అది చూసి మా ఆవిడ కూడా నేను వెళ్తానని చెప్పేసి ఇందులోకి అయితే వెళ్తున్నది. కానీ కొంచెం పెద్దవాళ్ళకు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్లేస్ చాలా చిన్నగా ఉన్నది. ఫస్ట్ వెళ్తున్నది మా ఆవిడ శ్రీనిధి, వెనకాలనే చెల్లె వీణ కూడా వెళ్తున్నది. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నేను మెల్ల ధైర్యం చేద్దామని చూస్తున్నాను. వీళ్ళైతే
ఓకే, తొందరగానే వెళ్తున్నారు. ఇక హార్దిక్ మరి ఏం చేస్తాడో, వీడు కూడా ధైర్యం చేస్తాడా లేదా, వాళ్ళ మమ్మీ ఉన్న అత్తమ్మ ఎలా వెళ్తున్నారో చూస్తున్నాడు. మనకు ఇక కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ ఈ విధంగా లోపల నుండి ఈగి వస్తున్నారు. మా ఆవిడనైతే ఓకే తొందరగానే వచ్చింది. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరైతే బాగానే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా వర్షిత్ రెడ్డి రెండో రౌండ్ కూడా వెళ్ళి వచ్చాడు. తర్వాత ఇక వీణ మా చెల్లె కూడా వెళ్తుంది. ఇక వీళ్ళు కూడా ఏం భయం లేకుండా తొందరనే వెళ్ళి వస్తున్నారు. ఇక నేను చూడాలి మరి ఎలా వెళ్తాను అనేది ఆలోచించుకుంటున్నాను. సరే, వీళ్ళైతే వెళ్ళి వచ్చారు. ఇంకో రెండో రౌండ్లో మా పెద్ద అబ్బాయి పెద్ద కోరికనే కోరుకుంటున్నట్టున్నాడు. పొర్ల దండాలు పెడుతున్నాడు ఇక్కడ. మళ్ళీ రెండో రౌండ్లో వెళ్ళి వస్తున్నాడు. పెద్ద కోరికనే నెరవేరుతుంది పో. ఈ డ్రెస్ ఈ కోనేట్లో నీళ్ళు అయితే చాలా చల్లగా మరియు ఫ్రెష్గా ఉన్నాయండి. ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. ఇంత ఎండలో కూడా చాలా చల్లగా ఉన్నాయి. నేను కూడా ఒక రౌండ్ తిరిగి నా మొక్కు చెల్లించుకోవాలనుకుంటున్నాను. 100K likes and 1K subscribers. 100K likes and 1000 subscribers were ready. Sorry, ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ మీరైతే 100K likes. అందరు ఈ వీడియోకి లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే గట్టి. నేను కూడా విజయవంతంగా తిరిగి అయితే వచ్చానండి. కానీ లోపలికి వెళ్ళే ముందు కొంచెం భయం అనిపించింది, కానీ పర్వాలేదండి. నేను కూడా తొందరనే వచ్చేసాను. జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ నరసింహస్వామి. చివరిగా ఇక మా బామ్మది కూడా వెళ్ళి తన మొక్కు చెల్లించుకున్నాడండి. ఇంత ఎండలో కూడా ఇక్కడ మేము కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ రాయి కింద చాలా చల్లగా ఉంది. అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. కోనేరులో నుండి రారా బయటకు అన్నా కూడా రాకుండా. ఇది మా పెద్ద అబ్బాయి అయితే లోపలికి వెళ్ళి లోపల కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ ఓకే కమ్ విత్ మీ. అది కాదు తీసుకెళ్తావరా లోపల కూర్చుంది. అది ఏ పాట రా, మోకాల మాట నీళ్ళు లేవు, ఎందుకు భయపడతారు? సరే రండ్రా రండ్రా రై. ఈ కోనేట్లో స్నానాలు చేసిన తర్వాత ఇక బయటకు వచ్చి ఒకసారి అయితే మళ్ళీ కొండ చుట్టూ మనకు మంచిగా కనిపిస్తున్నాయి వ్యూస్ అనేది. మళ్ళీ ఇటు సైడ్గా కోనేరు సైడ్గా నేను ఒకసారి మళ్ళీ వీడియో తీసుకున్నాను. చాలా బాగా అనిపిస్తున్నాయి. మా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ స్నానాలు చేసిన తర్వాత దేవుని దగ్గరకు అయితే వచ్చినాము దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇగో ఇది అండి, ఇక్కడ నుండి ముందుకు వెళ్ళాలి. వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. డ్రెస్సులు అయితే ఎండుతాయి. ఎక్కడికి వచ్చినావు శ్రీనిధి? నరసింహస్వామి, నందికొండ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చినాం. మళ్ళా జనవరిలో రావాలి. మంచిగా కూర్చోరా. फोन में कीसवान आ हमको मम्मी पूरा कर తట్టతోని తీర్థం తాగుతున్న వర్షిత్ రెడ్డి. అక్షిత్ రెడ్డి ఆల్సో తట్టతోని. అట్లా బోర్లద్రా
అగో మొత్తం మూతికే పెట్టినా దొరికింది కొత్త దొరికిందా ఓకే చూసినా ఉంటే ఇక్కడ దాదాపు వస్తానే ఉంటారు కానీ కింద పడ్డది కదా వాళ్ళ కింద అగ్గిపెట్టి ఉంటుంది అగరబత్తులు కూడా ఉంటాయి జర్తిచ్చింది ఇది కూడా చేసి చూసినా ఏదైనా వండుకొని వస్తే ఇంకా తీసుకొని సెట్ చేసుకొని రావచ్చు. వండుకొని కూడా అవసరం లేదు కానీ మనం ఎప్పుడు రావాలంటే జనవరి ఫిబ్రవరి టైంలో రావాలి. జనవరిలోకి అప్పుడు వస్తేనే ఇక్కడ నీరు ఉంటుంది, జనాలు బాగుండి వస్తారు. ఒక 4-5 ఫ్యామిలీలు అనుకుని రావాలి వట్టికి కూడా కాదు. ఇట్లా కడిగితే మంచిగా కనబడుతుంది. అందరు బొట్లు పెట్టి అది చేసే వరకు మంచిగా క్లీన్ చేసి నీళ్ళు తెచ్చి మంచిగా చేస్తే పర్ఫెక్ట్గా ఆకారం ఉంటుంది అన్నట్టు. కొబ్బరి కావాలి, వంట నీళ్ళు కావాలి, పిల్లలు ఆగరు వేడికి. ఇప్పుడే కాలు కాలుతున్నాయి, 10 అవుతుంది. నేను అద్దనే చెప్తే శ్రీనిధి ఎట్లుంది వండుకుందామా ఈడ వాళ్ళు అన్నారట. అడేమన్నా ఉన్నాయా మనకి? చలో ఇక దిగేదే తొందర దిగుర్రి. మంచి చల్లుకుంటాయి అట్లా, అవి ఎప్పుడైనా కూడా ఎండిపోవు, అక్కడ నీళ్ళు అట్లనే ఉంటాయి. బండ తొలికెలా ఉంటాయి, మీరు మీరే చల్లుకోరు. కాదండి దిగేటప్పుడు జాగ్రత్త. కిందికి దిగేటప్పుడు ఫాస్ట్ అవుతున్నావు శ్రీనిధి. ఉరుకుడే అంటవా? అంతేనా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టమున్న వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.